యోగి ఆదిత్యనాథ్ సంగతి ఏంటండి? ఆయన పేరేంటి? డిఎస్పీ పేరేంటి? ఆయన ట్రాన్స్ఫర్ చేయలేనని యోగి ఆదిత్యనాథ్ లాగా పరిపాలన చేస్తాడు. ఏది నాకు అర్థం కాలేదు. ఒక డిఎస్పీని రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్ హాస్ టేకెన్ బై ది గవర్నమెంట్. ఏంటిది? ఇంక నువ్వు హోమ్ డిపార్ట్మెంట్ గురించి దాని గురించి ఊరిని మమ్మల్ని దుమ్మెచ్చిపోయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టడానికి ఒక మౌత్ పీస్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడేటటువంటి ఉప ముఖ్యమంత్రి తప్ప నో పవర్స్, ఏమి చేయలేరు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ పవర్స్ లేవంటారా? అంటే ఆయన జనం అనుకుంటున్న పవర్స్ లేవు, ఆయన వేరే పవర్స్ ఉన్నాయి. స్పెషల్ హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, అట్లాంటి పవర్స్ అన్ని ఉన్నాయి. ఇంకేమున్నాయి చెప్పండి నాకు, అలాందని చెప్పండి. డిఎస్పీ మన కళ్ళ ముందు కనపడేది డిఎస్పీది. డిఎస్పీని ఉప ముఖ్యమంత్రి ట్రాన్స్ఫర్ చేయగలిగాడా? చెయ్యాలని అసలు ప్రశ్న ఎందుకు చెప్పాడు? పవన్ కళ్యాణ్ గారికి అసలు చాలా ప్రమాదం